జగిత్యాల పట్టణంలోని 8వ వార్డు బుడగజంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించిన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సన్నబియ్యం పంపిణీ నిరుపేదల పాలిట ఒక వరమని, సన్నబియ్యం పంపిణీ ద్వారా నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడుతుందని, జగిత్యాల పట్టణంలో 30,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 86,000 కార్డులు, 2 లక్షల మందికి 15,000 క్వింటాల బియ్యంతో ఉపయోగం ఉన్నాయని అన్నారు. త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు మల్లవ తిరుమలయ్య, నాయకులు ఎల్జీ రమేష్, గోపి, అవారి గంగాధర్, వడ్నాల శ్రీనివాస్, భాస్కరరావు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, తాజా మాజీ ఈ ప్రతిష్టాత్మకమైన ఈ స్కీమ్లో మనకి జిల్లాలో ఉన్న పట్టణాలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణకు ఈ స్థానిక నాయకులందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన నాయకులకు ఆర్ఐ గారు సార్ మీకు పంపిస్తలేదు సగం మంది తినకపోదు నేను చెప్పినా కదా, చాలా మంది చెప్పినా కవిత బియ్యం చూడు గట్టిగా చెప్పుకోవాలి, 30 కిలోలు ఈ సన్న బియ్యం సప్లై చేయడం జరుగుతుంది సార్. మనం ఇవన్నీ మొత్తం పొజిషన్ చేశాం సార్. జిల్లాలో అన్ని రేషన్ షాపుల్లోకి ఈ సన్న బియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు తమరు సూచనలు చేయాల్సిందిగా థ్యాంక్ యూ సార్. ఇటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 8వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు, కార్డు హోల్డర్స్ అందరికీ సన్నబియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయనది ఏమన్నా ఉంటే 1, 2, 3 తారీఖులలో అన్ని ఎస్టీ షాపులలో ఇది ప్రారంభించడం జరుగుతుంది. సో లబ్ధిదారులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్నబియ్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని సందర్భం చాలా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మరి దాని తర్వాత ఎన్నో కుటుంబాలు పెరగడం జరిగింది. మరి 10 సంవత్సరాలు కూడా నిరుపేద ప్రజలకి ఎలాంటి రేషన్ కార్డులు, ఒక బేసిక్ ఉండాల్సిన ఒక రేషన్ కార్డు అది కూడా లేకపోవడం జరిగింది. కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకు వచ్చింది. మరి దాంతోపాటు ఇప్పుడు రేషన్ కార్డులతో పాటు మరి గతంలో ఉన్న ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చిర్రు. మరి దొడ్డు బియ్యాన్ని చాలా మంది తినలేకపోయారు, అమ్ముకోవడం కూడా జరిగింది. మరి అందుకనే రేవంత్ అన్న ఒకటే ఆలోచించారు, మరి దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు ఒక ఉన్నవాళ్ళే కాదు పేదవాళ్ళు మాత్రం ఎందుకు ఇంత హీనంగా బ్రతకాలన్న ఆలోచనతోని మరి ఖచ్చితంగా ఇవ్వాలని మరి సన్న బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ రోజు తోటి నిన్న ఉగాది తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఇంకా కూడా
మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి 8th వార్డు ప్రజలంటే ఖచ్చితంగా మా అందరికి ఎంతగానో, ముఖ్యంగా సంజయనకు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమం ఈ వార్డు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికీ తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్నబియ్యం తినాలి, మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వం ఒక ఆలోచన, సంజయ్ నగర్ ఒక కోరిక. కాబట్టి మీరందరూ ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంజయ్ అన్న ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు సంజయ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడంటే భారతదేశంలో. ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు. దానికి రకరకాల కారణాలు, ఒకరినొకరు నిందించలేదు, కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు. అలాంటి సందర్భంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి, మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, కొంత బియ్యం పెంచారు. నేను ఎప్పుడు ఒకళ్ళని తిట్టి రాజకీయం చేయలేదు, చేసి చెప్పి రాజకీయం చేశాను. విమర్శించి రాజకీయాల కంటే చేసి చెప్పి రాజకీయం లేదు. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదవాళ్ళు దొడ్డు బియ్యం తింటలేరు, మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇవాళ జగిత్యాల పట్టణంలో 21 లక్షల కుటుంబాలకు, ఇవాళ 21,000 కుటుంబాలకు, క్షమించాను పత్రిక 21,000 కుటుంబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు, చాలా సంతోషం. నేను గౌరవ ఆడియో గారికి ఈరోజు ఇక్కడ రాయికల్ మండలం మైతాపూర్లో ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషకరం. నూతన సంవత్సరంలో ఏర్పడ్డాయి. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని కొందరు ధనికులు ఉన్నారు, అత్యంత పేదవాళ్ళు కూడా వాడు ఉన్నారు. దళితులు, ముఖ్యంగా మన బుడిగ జంగల్ దళితులు ఉన్నవాడు. అందుకే ఇవాళ సెలెక్ట్ చేసిన పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గం ముగ్గురు ఉన్నారు. అందుకే ఈరోజు ఈ వార్డు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి కడు పేదస్తులు అయితే అంతకుముందులో దొడ్డు బియ్యం కూడా తినవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు, కొందరికి కార్డు లేని వాళ్ళు ఉన్నారు. మరి 100కి 10 మంది తింటే 90 మంది తినకపోరు. అందరూ చాలా మంది తిందరు కావచ్చు, ఎందుకంటే కష్టం పోతే మంచిగా కడుపు నిండి ఉంటుందండి. కానీ ఇప్పుడు అందరూ కూడా తినే పరిస్థితి మంచిగా ఉంటుంది. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా సంతోషంతో తెలియజేస్తాను. మరి జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు 1,03,000 పైసలకు కార్డులు ఉన్నాయి. అంటే ఇంటికి ముగ్గురు చొప్పున వేసిన ఒక 3 లక్షల మందికి జగిత్యాల నియోజకవర్గంలో ఈ సన్న బియ్యం అన్నం తినబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఎంత గొప్ప పథకం, ఎంత ఖర్చుతో కూడుకున్న పథకం. రెండో విషయం ఇక్కడ ఏంటంటే, వాస్తవానికి నేను మైతాపూర్లో రైతులు ఉంటారు కాబట్టి అక్కడ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు. ఇది 2 రకాలుగా లాభం. సన్న బియ్యం పండించడం రైతులకు కూడా ప్రోత్సాహం వచ్చింది. అంతకుముందు ఏముండే, మద్దతు ధర దొడ్డు బియ్యంకే 20 రూపాయలు ఎక్కువ. ఇది చాలా మందికి తెలుసో తెలియదు. లెఫ్ట్ అండ్ బ్రెడ్ మీద ఉంటుంది, అంతే కదండి. బియ్యం లేదు, ఎలా బియ్యం అంటారు. అంటే కొంచెం పొడుగు తోటల దానికి రేట్ ఎక్కువ, సర్కారు మద్దతు ధర. మార్కెట్లోనేమో సన్న బియ్యం ధర ఎక్కువ. మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన వాళ్ళకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. క్వింటాల్కు 500 రూపాయలు అంటే రైతులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మరి క్వింటాల్కు ఒక 500 వస్తాయి. 20 క్వింటాలు పండితే ఒక 10,000 రూపాయలు వస్తాయి. 30 క్వింటాలు పండితే 15,000 రూపాయలు వస్తాయని చెప్పి రైతులు కూడా రేపటి నాడు సన్న బియ్యం పండిస్తారు.
మరి అంతకుముందు దొడ్డు బియ్యం పండించుడు తినకపోవడు ఇక రకరకాల కథలు ఈ వాడకట్టలకు అందరికి మొత్తం వెళ్తాయి. సో అందుకోసం చెప్పి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఇలాంటి ఒక కార్యక్రమం ఒక శుభకార్యంతో సమానమే, శుభ కార్యక్రమంతో సమానం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలోనే 1,03,000 మంది మనకు లబ్ధిదారులు, రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల కార్డులు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సందర్భంలో మరొకసారి సన్న బియ్యం తినే రేషన్ బియ్యం తెచ్చుకునే ప్రతి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రోడ్ల కోసం కోట్లాది నిధులు తెచ్చినాం. కొన్నిసార్లు నేను రాలే, మొన్న ఒక మోరి కట్టేది ఇక్కడనే, ఏడ కట్టిందా మరి మనం రాలే. మా డాక్టర్ గోపి ఇంటి దగ్గర మేము పెద్ద శిలాపలకాలు పెట్టలేక అంటే అట్లా వచ్చినా రాకున్నా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధికి 30 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరంలో పనులు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30 కోట్ల వరకు కూడా నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా చాలా విషయాల్లో కూడా చేస్తాం. కరెంటు స్తంభాలు కూడా ఇక్కడ వేస్తాం. వెంటనే మావాడు అంటాడు 33 kV షిఫ్టింగ్ అంటాడు, అది కూడా ఆలోచిద్దాం. ముందుగా అయితే అసలే కరెంటు లేని ఇక్కడ స్తంభాల గురించి ఆలోచించినాం కాబట్టి అది ముందు పోయింది. నిన్ననే అనుకున్నాం ఇక్కడ మొదలు పెడితే కరెంటు స్తంభాలు అనగానే తిరుమలయ్య గారు అది పెద్దది అడుగుతారని, అది కూడా తర్వాత తప్పకుండా చేద్దాం. నిధులు ఉన్నాయని కూడా చెప్పినా కమిషనర్ గారు ముందే చెప్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్న ఏరియా, ఎవరి భూమి కూడా నష్టం కావద్దు. కానీ మళ్ళీ మాకు ఇబ్బంది ఉండదు, లైన్ జరిపినప్పుడు ఇటెందుకు జరిపినాం అనేటోళ్ళు ఉండకుండా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ